ఎవరా అనుకుంటున్నారా? మిస్టర్ యాపిల్ అన్నమాట. తినే యాపిల్ కాదు, పర్సన్ పేరే యాపిల్ అన్నమాట. ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటి యాపిల్? యూనిక్ నేమ్ అండి. అంతేనా? మిస్టర్ యాపిల్ అంటే అందరు తినే యాపిల్ అనుకుంటారు. ఎట్లుంటది మరి మనతోని? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ లో ఉంటాయి కదా. సో ఇప్పుడు చాలా మంది హార్ట్లెస్ కింగ్ అని పెట్టుకుంటారు, అందులో హార్ట్ లేకుండా ఉంటారా ఏంది? మరి ఎవరికి తెలుసు? నేను మాత్రం యాపిల్ అనమాట. సో యాపిల్ అని పెట్టేసుకున్నాను. ఓకే, అంత ఎర్రగా ఉన్నారని యాపిల్ అని పెట్టేసుకున్నారు. ఏమో దేవుడిచ్చింది అట్లా. అమ్మాయిలకి అసూయ పుట్టే అందం తనదే. అది అందరూ ఆల్రెడీ కొంతమంది కామెంట్లు కూడా పెట్టిరు అనుకోండి, నేను చెప్పడం ఏం లేదు అలా కొత్తగా. మీ రియల్ నేమ్ ఏంటి? మధు. మధు, ఓన్లీ మధు? మధుసూదన్ అట్లా? మధు విజయ్. సో మధు విజయ్ యాపిల్ అనమాట. యాపిల్ చాలు, హ్యాపీలే చాలా. మీకు ఆ పేరు నచ్చలేదా? నచ్చలేదని కాదు, బట్ యాపిల్ గానే చాలు. సో టాటూ? టాటూ ఇట్స్ ఎ మ్యూజిక్ సింబల్. ఐ లవ్ మ్యూజిక్. ఓ అవునా, మ్యూజిక్ ఇష్టం అంట, సాంగ్స్ కూడా పాడతాడంట. ఫస్ట్ ఒక సాంగ్ పాడించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. భయపడ్డాను. ఎవరి కోసం? మీకోసమా, ప్రేక్షకుల కోసమా? ఎవరి నా కోసం పాడకండి, మీ లైఫ్ లోకి వచ్చే పర్సన్ గురించి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరి మీద హోప్స్ పెట్టుకోను కదా. లైఫ్ లోకి వచ్చే పర్సన్ గురించి అని చెప్పిన తప్ప ఆల్రెడీ మీ లైఫ్ లో ఉన్న పర్సన్ గురించి నేను బాధపడలేదు. సరే ఓకే. చెప్పేశానే నా ప్రేమని, చెప్పి ఆపే పెట్టగు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ రోజు టేబుల్ అమ్మాయిలాగా ఉండడం ఇష్టమా, అమ్మాయిలాగా మారడం ఇష్టమా? ఈయన అర్థం ఏమిటో అని ఒక డౌట్. నేను రెండు కాదనే చెప్తాను. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఒకసారి మీ ఫింగర్స్ చూపించారా అట్ కెమెరాకి? అంటే నార్మల్గా చూడండి, అమ్మాయిలు అయితే ఒక రకంగా, అబ్బాయిలు అయితే ఒక రకంగా ఫింగర్స్ చూపిస్తారు అని అంటారు, మీకు తెలుసా? తెలీదండి నాకు, నేను చదువుకుని చాప్టర్ నాకు లేదండి నా దగ్గర. లేదా? లేదు. ఓకే. సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచి